షాబాద్ ఘటనలో బాలిక ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డెడ్ బాడీలను సర్పంచ్ అవమానించారు అంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ ట్రాక్టర్లో తీసుకెళ్లారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్పై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఈ డెడ్ బాడీస్ని సరిగా ట్రీట్ చేయలేదని చెప్పి గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి డీటెయిల్స్ ఏమిటి? సత్య, ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మైనర్ బాలికగా ఉన్న తల్లి, నానమ్మ ఈ ముగ్గురు మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ తర్వాత నేరుగా షాబాద్లో ఉన్నటువంటి మైనర్ బాలిక ఇంటి దగ్గరికి అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆ ముగ్గురు మృతదేహాలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదంటూ కూడా గ్రామస్తులు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎందుకనంటే సర్పంచ్ బాడీస్ని ఒకవైపు పంచనామా చేయకుండానే బాడీస్ని ట్రాక్టర్ ద్వారా తరలించారు. సో అలాంటి పరిస్థితుల్లో తరలించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ కూడా అటు సర్పంచ్ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి క్రమంలో ఏసీపీ ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడి నచ్చజెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే మీరు ఏమైనా దరఖాస్తు ఇస్తే దాని ద్వారా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఒకవైపు ఇన్స్పెక్టర్తో పాటు సర్పంచ్ ఇద్దరి మీద కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా దానికి అంగీకరించిన తర్వాత ముగ్గురు మృతదేహాలకు సంబంధించి కూడా కిందకి దించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పోలీసుల భారీ బందోబస్తు కూడా కనిపిస్తోంది. మరొక వైపు ఎవరైతే రాజ్ కుమార్కి సంబంధించి ఖచ్చితంగా ఎవరైనా ఆచూకీ కనిపిస్తే 2 లక్షల రూపాయల వరకు కూడా రివార్డు ఇస్తామంటూ ఒకవైపు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ నుంచి ఒక ప్రకటన సైతం కూడా విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఘటనలు జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇక్కడ ఒక కొంత ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. మరొక వైపు తమకున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అటు అధికారుల దృష్టికి కావచ్చు, కలెక్టర్ దృష్టికి కావచ్చు, ఈ గ్రామస్తులు కావచ్చు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా కూడా తీసుకెళ్లినటువంటి క్రమంలో ప్రస్తుతానికి మాత్రం ఆ ముగ్గురు మృతదేహాలు షాబాద్లో ఉన్నటువంటి మైనర్ అమ్మాయి నివాసానికి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఒకవైపు ఈ రాజ్ కుమార్కి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కూడా అంతే స్థాయిలో ముమ్మరం చేశారు. ఇప్పటికే 7 బృందాలుగా కూడా పోలీసులు ఏర్పడి అతని కోసం గాలిస్తున్నారు. అయితే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఒక కారును కూడా గుర్తించడం జరిగింది. ఆ కారుకు సంబంధించి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాలి. మొత్తంగా ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఇదంతా కూడా అంటే వాళ్ళ బాలిక సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు తమ న్యాయం కావాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతానికి మాత్రం ఆ ముగ్గురు మృతదేహాలకు సంబంధించి ప్రస్తుతం మైనర్ బాలిక ఇంటి దగ్గర ఉన్నాయి. కొంత ఇక్కడ పోలీసులు కూడా అంతే స్థాయిలో భారీ బందోబస్తుని ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్య, జ్యోతి. Kita